ఎన్నో రోజుల తర్వాత తన తల్లిదండ్రులను కలుసుకోబోతున్నానన్న ఆనందంలో మాధవి ఎప్పుడు బ్రహ్మముహూర్తం సమీపిస్తుందా అని ఎదురుచూడసాగింది. బ్రహ్మముహూర్తం సమీపించగానే రాఘవర్ధనుడు, మాధవి ఇద్దరూ కలిసి విహంగమును అధిరోహించి బయలుదేరారు. ముందుగా మాధవి తమ కులగురువైన జ్ఞానానందుడి ఆశ్రమం దగ్గర ఆపి గురువు వద్ద ఆశీస్సులు పొంది ఆ తర్వాత తన రాజ్యానికి బయలుదేరి తన తండ్రిని కలుసుకుని రాఘవర్ధనుడు ఎవరు, ఏమిటి, ఇంతకాలం జరిగిన సంగతులన్నీ వివరించి చెప్పి భాసదులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సభలో అందరూ జయ జయధ్వానాలు పలుకుతూ తమ యువరానికి గంధర్వరాజుకు అభినందనలు తెలిపారు. రాజ్యమంతటా ఉత్సవాలు ప్రారంభమైనాయి. యువరాణి తిరిగి వచ్చినందుకు అందరూ కలిసి పండగలాగా జరుపుకుంటూ ఉన్నారు. కంటి దీపమైన యువరాణి ఇన్నాళ్ళు తమ ముందు మాయమై ఈనాడు కనిపించగానే అందరూ ఎంతో సంతోషంతో హారతులిచ్చి ఆమెను రాజభవనంలోనికి తిరిగి తీసుకుని వెళ్లారు. తల్లిదండ్రులను ఏకాంతంగా కలుసుకున్న రాజకుమారి తన మనసులోని మాటను తండ్రికి చెబుదామనుకుంటున్న సమయంలోనే తండ్రి ఆమెతో ఇలా పలికాడు. మాధవి, ఎవరు నిన్ను తిరిగి రాజ్యానికి తీసుకుని వస్తారో వారికే నిన్ను ఇచ్చి వివాహం చేయాలని నేను ప్రతిజ్ఞ చేశాను. కూతురిగా దాన్ని నెరవేర్చటం నీ బాధ్యత అన్నాడు. దానికి మాధవి సిగ్గుతో తల వంచుకుంటూ మీ ఇష్టం నాన్నగారు అన్నది. వెంటనే అక్కడికి తన చిన్ననాటి పరిచారిక స్నేహితురాలు అయిన మాలవిక పరిగెత్తుకుంటూ వచ్చి యువరాణిని ప్రేమతో కౌగిలించుకున్నది. ఆనంద భాష్పాలు రాలుస్తూ అన్నది. నన్ను వీడి ఎక్కడికి వెళ్ళిపోయావు మిత్రమా అంటూ పట్టుకుని ఏడ్చేసింది. ఆమెను ఊరుకోబెట్టి మాధవి మాలవిక విషయం ఏం చేద్దామని ఆలోచిస్తూ రాఘవర్ధనుణ్ణి కలుసుకోబోయింది. కానీ పరధ్యానంగా నడుస్తున్నందున అదుపు తప్పి కింద పడబోయే సమయానికి అమాంతం రాఘవర్ధనుడు వచ్చి ఆమెను పట్టుకున్నాడు.